ప్రియులారా, ఉదయకాలము దేవుని సన్నిధానంలో ఆరాధించడానికి, ఆయన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యత ధన్యతను బట్టి దేవుని ఎంతైనా స్తుతించే పద్ధతులు మంచున్నాం. ఆరాధన సహాయకరంగా దైవ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 10వ అధ్యాయము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుండి 10 వరకు మనం మార్చి చదువుకుందాం. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలము వలెను, దీపము వలెను, అతని భుజములు పాదములకు తళతళలాడు ఇత్తడి పోలి ఉండెను. అతని మాటలు ధ్వని నరసమూహపు కండ ధ్వని వలె ఉండెను. చూడలేదు కానీ మిగుల భయప్రాంతులై నేను ఒంటరిని ఈ గొప్ప దర్శనము చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. నా సొగసు వికారమాయను, నా బలము నా యందు నిలవలేదు. అప్పుడప్పుడు చేతిలో నన్ను ముట్టి, నా కాళ్ళను నా అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి అనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ దానియేలు భూలోకంలో ఉంటున్న దానియేలు పరలోకంలో ఉంటున్న ప్రభువుని చూస్తూ ఉంటున్నాడండి. భూలోకంలో ఉంటున్న దానియేలు పరలోకంలో ఉంటున్న ప్రభువుని చూస్తూ ఉంటున్నాడు. పరలోకంలో ఉంటున్న ఆ ప్రభువు ఎలా ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన సొగస్సును ఆయన చూస్తూ ఉంటున్నాడు. వాస్తవానికి దానియేలు చాలా ధన్యుడిగా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం కదండి. అతని శరీరము అంటే ప్రభువు ఒక శరీరాన్ని అక్కడ వర్ణిస్తూ వస్తూ ఉంటున్నాడు. ప్రభు ఒక శరీరం ఎలాంటిది అని అక్కడ వర్ణిస్తూ ఆయన శరీరం రక్తవర్ణపు రాతి వంటిది అనే విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు. అంటే ఆయన శరీరము అంత రత్నవర్ణపు రాతి వంటిది, అంత మెరుస్తున్నది అని తెలియజేస్తుంటూ అతని ముఖము మెరుపు వలె ఉండేను అనే మాటలు చూస్తుంటున్నాం. ఆ దేవుని యొక్క ముఖము దానియేలు చూస్తున్నప్పుడు ఎలా ఉందంట? మెరుపు వలె ఉండేను అనే మాట చూస్తుంటున్నాం. మెరుపు ఒకసారి అలా మెరుపు వచ్చి పడినప్పుడు మనం ఆ మెరుపును చూడలేము కానీ అయితే దానికన్నా 1000 రెట్లు ఆ మెరుపు కలిగిన ఆ ప్రభువుని దానియేలు చూస్తున్నట్టు మనకు కనబడినట్టుగా చూస్తుంటున్నాం. అందుకే ఆ మాటలను మనకు అర్థమయ్యే రీతిగా అక్కడ రాస్తూ ఉంచాడు. మెరుపు వలె ఉండేను, ఆయన ముఖం చూడండి ఎలా ఉంది, మెరుపు వలె ఉండేను అంటే అంత ప్రకాశిస్తా ఉంది, అంత తెల్లగా ఉంటున్నది. ఎవరు కూడా చూడలేనంతగా ప్రకాశమానమైన ప్రభువుని అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్టు చూస్తుంటున్నాం. అతని కన్నులు జ్వాలమయమాయను చూడండి, ఆయన కన్నుల గురించి కూడా అక్కడ వర్ణిస్తూ వస్తుంటున్నాడు. జ్వాలమయమైన దీపము వలన అతని భుజములు ఆయన పాదముల తొలతలాడి ఇత్తడి పోలి ఉండేను. అంటే ప్రభు ఒక తల నుండి పాదాల వరకు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని ఆయన వర్ణిస్తూ వస్తున్నవాడుగా మనకు కన్నట్టు కూడా చూస్తుంటున్నాం. తళతళ ఇత్తడిని పోలి ఉండేను, అతని మాటలు ధ్వని నరసమూహపు కంట ధ్వని వలె ఉండేను అనే మాట చూస్తుంటున్నాం. అయితే ఈయన ఎక్కడి నుండి ప్రభువుని చూస్తాడని ఇప్పుడు మనం అనుకుందాం. ఆయన భూలోకములో నుండి ఆయన పరలోకములో జ్ఞాపకము చేసుకున్నట్టు కూడా చూస్తుంటున్నాం.
అయితే ఒక మాట, అదే దానియేలు గ్రంథం 4:37 ఒక మాట వచ్చినది. ఆయన ఎలాంటి రాజు అనే విషయాన్ని అక్కడ ఆ మాట రాయబడ్డది. చూడండి 4:37 ఆయన పరలోకపు రాజు అనే విషయాన్ని అక్కడ రాయబడ్డది. 4:37 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పరలోకపు రాజు అనే విషయాన్ని బయలుపరుస్తాడు. అలాగనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2:47 కూడా ఆయన ఎలాంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును. చూడండి దాని యొక్క దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభువు అనే మాట చూస్తుంటున్నాం. ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎవరు అంటే ఆయన రాజులకు ప్రభు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎక్కడ ఉన్నవాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పరలోకం యొక్క రాజు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాం. అలాగనే అదే 4:34 ఆయన ఎలాంటి వాడు అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము. అంటే అక్కడ 3 మాటలు తెలియజేస్తున్నాడు. ఆయన చిరంజీవియు అంటే ఆయన ఎల్లకాలం జీవించేవాడు, మరణము లేనివాడు అనే విషయాన్ని అక్కడ బయలుపరుస్తూ వస్తున్నట్టు కూడా చూస్తుంటున్నాం. ఆ చిరంజీవి అయిన ప్రభు ఎలా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఆయన సర్వోన్నతుడగు అనే మాట చూస్తుంటున్నాం. అంటే ఆయన సర్వోన్నతమైన స్థలంలో ఉండే దేవుడని ఇక్కడ తెలియజేస్తూ వస్తుంటున్నాడు. ఆయన చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుడు, దేవుని అనే మాట చూస్తుంటున్నాం. ఆయన సర్వోన్నతమైన స్థానంలో, అంటే ఆయనకు ఎత్తైన స్థలం మరొకటి లేదు. ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. ఆ ఉన్నతమైన స్థలంలో ఉంటున్న ఆ ప్రభు ఎలాంటి వాడు అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే 3:28 చూస్తుంటున్నాం. చూడండి 3:28 వీరి దేవుడు పూజాహరుడు. ఆయన సర్వోన్నతమైన స్థలంలో ఉన్న ఆ ప్రభువు ఈయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆయన పూజారుడుగా ఉంటున్నాడు. ఆరాధింపబడడానికి యోగ్యుడిగా ఉంటున్న ప్రభువుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ఆయన పూజారుడైన దేవుడు అనే మాటను జ్ఞాపకం చేస్తూ, అయితే ఆ ఉన్నతమైన స్థానంలో ఉంటున్న ఆ ప్రభువుని దానియేలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ దర్శనాన్ని చూస్తూ ఆ ప్రభువుతో సహవాసం చేస్తూ ఉంటున్నాడు. అలా సహవాసం చేస్తుంటున్న ఆ దానియేలు ఒకసారి ప్రభువుని చూసే రేపుల కింద భాగాన్ని మనం 9కి వచ్చేంతలో మనం చూస్తున్నాం. నేను అతని మాటలు విని నేను నేలకు సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని అనే మాటలు చూస్తున్నాను. దానియేలు దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే చూడండి, నేలకు పడిపోయాడు. ప్రభువు మాట్లాడుతా ఉన్నాడు. అయ్యో ప్రభువు, నీ దగ్గర నిలబడడానికి యోగ్యులను కాదు, పాత్రులను కాడని ఆయన నేలకు పడిపోయిన వాడుగా కనబడతా ఉంటున్నాడు. నేలకు శాస్త్రంగా పడిపోయిన వాడుగా కనబడతా ఉంటున్నాడు. అయ్యో, నీ దగ్గర నిలబడుకుని మాట్లాడింది యోగ్యులను కాను అని ఆయన తను తాను తగ్గించి నేలకు సాష్టాంగ పడిపోయిన అని చూస్తున్నాం. అంతేకాదు కానీ ఆయన ప్రభువును చూస్తూ ఆయన గాఢ నిద్ర వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. అంతేకాదని అప్పుడప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులు నేల మోపి నన్ను నిలవ పెట్టి అనే మాటను చూస్తే, ఎప్పుడైతే ఆయన పాదాల యొద్ద పడిపోయించున్నాడో మరి యొక్క దూత వచ్చి ఆయనని నిలబెట్టినట్టు కూడా చూస్తున్నాం. ఆయన ముట్టి కదండి, అప్పుడప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి అనే మాట చూస్తున్నాం. అయితే ఆ దానియేలు నిలబెట్టడానికి, సాష్టాంగ పడిన దానియేలు నేలకు వరిగిపోయిన దానియేలను నిలబెట్టడానికి అక్కడ ఒక దూత
దూత వచ్చి ఆయన ముట్టినట్టుగా చూస్తుంటున్నాను. ఆయన చేతి పెట్టి ఏల ముప్పి నన్ను ఆయన నిలువబెట్టిన ఆ దూతగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నది ఆయన పరలోకపు రాజు అని జ్ఞాపకం చేసుకున్నాం. మన చిరంజీవి అయిన ఆ సర్వోన్నతమైన స్థలంలో నివసించే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు కానీ ఆయన రాజ్యము చిరకాలం ఉండే రాజ్యం అని చూసుకుంటున్నాం. అంతేకాదు కానీ ఆయన దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీరి దేవుడు పూజారుడు అని మనం జ్ఞాపకం చేసుకుని ఇచ్చినాం. అయితే అలాంటి దేవుడు 3వ అధ్యాయం 29వ వచనములో ఒక మాట చూడండి. అక్కడ 3వ అధ్యాయం 29లో ఒక మాట ఉంటున్నది. రక్షించుటకు సామర్థ్యం కలిగిన దేవుడు మరి ఏ దేవుడును లేడు అనే విషయాన్ని అక్కడ రాయబడ్డది. ఆ మాట చూడండి. 3వ అధ్యాయం 29లో మాట చూస్తుంటారండి. రక్షించుటకు సామర్థ్యుడగు దేవుడుగా మరి ఏ దేవుడును లేడు. మనల్ని రక్షించడానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఎవరికి అందనంత స్థితిలో ఉన్న దేవుడు. ఆ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు. రక్షించడానికి ఆయన ఆ పరలోక వైభవాన్ని ఆయన వదిలి భూలోకానికి వచ్చిన వాడుగా కనబడతా ఉంటున్నాడు. ఆ ఉన్నతమైన స్థితిని ఆయన వదిలినవాడు, రక్షించడానికి సామర్థ్యం కలిగిన ఆ ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వాడుగా చూస్తున్నాడు. దానియేలు బలపరచడానికి ఆ దూత పరలోకం నుండి ఆయన దిగి వచ్చి ఆయన ముట్టి నిలబెట్టినట్టు కూడా చూస్తున్నా. అయితే ఈ పరలోకపు రాజు, పరలోకపు దేవుడు, పరలోకపు ప్రభువు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు, ఆ ఉన్నతమైన స్థానాన్ని వదిలేవాడు. ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వాడుగా చూస్తున్నాం. మానవ శరీరాకారంలో రక్తమాంసులు కలిగిన వాడుగా ఆయన దిగి వచ్చిన వాడుగా చూస్తున్నాం. ఈ లోకంలో జన్మించిన వాడుగా చూస్తున్నాం. ఒక మానవునిగా ఆయన ఈ లోకంలో జన్మించిన వాడుగా చూస్తున్నాం. ఆ ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఆ కల్వరి శిలువలో 3 మేకులు అడ్డుకట్టబడిన వాడుగా చూస్తున్నాం. ఆయన ఎంత గనుడో, ఎంత పూజార్హుడో ఆ ప్రభు ఆ కల్వరి శిలువలో 3 మేకులతో అడ్డుకట్టబడిన వాడుగా చూస్తున్నాం. అదే రాజేనండి, ఆ పరలోకపు రాజునే, ఆ ఉన్నతమైన స్థానంలో ఉంటున్న రాజునే. అయితే రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఆ ప్రభు ఆ పరలోక వైభవాన్ని విడిచాడు. ఆయన మన యొద్దకు వచ్చాడు. మన నిమిత్తం, మన దోష పాపముల నిమిత్తం, చెడిపడిన వారమైన మన నిమిత్తం ఆ ప్రభువు నిలబెట్టడానికి, పడిపోయిన వారిని నిలబెట్టడానికి, పాపములో ఉండి నరకానికి వెళ్ళిపోతున్న వారిని బ్రతికించడానికి, మరణము నుండి జీవంలోనికి దాటించడానికి ఆ ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన వాడుగా కనబడతా ఉంటున్నాడు. అంతేకాదు కానీ మన దోష శిక్ష యావత్తు ఆయన మీద వేసుకున్న వాడుగా కనబడతా ఉంటున్నాడు. మన దోష శిక్ష అంటే కదండి, మన తలతో చేసిన ఆలోచనలకు ఆయన తలకు ముళ్ళ కిరీటం కొట్టబడినట్టు కూడా చూస్తుంటున్నాం. మనం చాలా సాధారణంగా ముళ్ళ కిరీటం అని అలాగూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ బాధ, వేదన చాలా గొప్పగా ఉంటున్నది. ఆ ఒక ముళ్ళలు ఆ తలలో కూర్చోబడినప్పుడు, ఆ లోతుని మెదడులపై తగులుతున్నప్పుడు ఆ బాధ, ఆ వేదన చాలా గొప్పదిగా ఉంటున్నది. ఆయన శరీరం అంతా నాగేటి చలలో దున్నబడినట్టు కూడా చూస్తుంటున్నా. వీపంతా కూడా కదండి గాయాలతో నింపబడినట్టు కూడా చూస్తాం. కొరడాలతో కొట్టబడినప్పుడు వీపంతా కూడా గాయాలతో నింపబడినట్టు కూడా చూస్తుంటున్నాం. ఇప్పుడు వేడాలు కూడా వీలు కాదు, అంత గాయపరచబడ్డాడు ఆ ప్రభు. ఆయన పాదాలలో మేకలు కట్టబడి ఉన్నాయి. ఆయన
భూమి మీద నిలబడడానికి కూడా స్థానం లేక ఆ కల్వరి సిలువలో కదండి, ఆ సిలువలో ఆయన్ని బలి చేసినట్టు కూడా చూస్తుంటున్నారు. ఆయన చేతులతో కూడా ఆ గాయాలను చూసుకోవడానికి వేలు కారణంగా ఆయనకు చేతులకు మేకలు కొట్టబడినట్టు కూడా చూస్తుంటున్నారు. మాట్లాడడానికి వీలు కానంతగా ఆయన నోటికి చేతులు అందించబడినట్టు కూడా చూస్తున్నాం. ఆయన హృదయానికి బలిపోట పొడవబడినప్పుడు ఆ నరక వేదన, ఆ బాధ వర్ణించడానికి సాధ్యం కాదు. కానీ ఆ ప్రభు నీ నా కొరకు ఆయన భరించిన వాడు, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఉద్దేశించాడు కనుక ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఆ శిలువ కార్యాన్ని భరించిన వాడుగా చూస్తున్నాం. అయితే మరణము ఆయన బంధించుట అసాధ్యమైన మాట చూస్తున్నాం కదండి. ఆయన ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ఆయన చిరంజీవియకు దేవుడు, ఆ ఉన్నతమైన ఆ ప్రభు, మరణాన్ని జయించిన ఆ ప్రభు, మరణపు ముళ్ళ విరిచిన ఆ ప్రభు. ఆయన గొప్ప ఆశ ఏంటి అంటే దానియేలు దర్శనంలో ఆ ప్రభు దగ్గర కనపడ్డాడు. మనం కూడా ఆయన శిలువ కార్యం చేయడం ద్వారా, పాప విమోచించడం ద్వారా, రక్తంతో కడగడం ద్వారా, ఆయన కుమార్తెల భాగ్యం ఎలా ప్రభు సన్నిధానంలో ఎలా ఉంటున్నామో ఆ పరలోకంలో కూడా అలా ఉండాలని ఆయన ఆశ, తపన. నా కుమారులు నా దగ్గర ఉండాలి. ఆయన ఆ ఘోరమైన ఆ నరక వేదనను అనుభవించిన ఆ ప్రభు చూస్తున్నా, మరణాన్ని జయించిన ఆ ప్రభు, మరణపు ముళ్ళ విరిచిన ఆ ప్రభు. ఈ ఉదయకాలం ఏమని ఆరాధిద్దాం. అయితే ఆ మేలు చేసిన ప్రభువుని ఆయన ఆరాధించడానికి ఆయన మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఆయన భూలోకంలో ఉన్నాడు కానీ ఆయన ఆలోచన, ఆయన తలంపు ఆ పరలోకంలో వెళ్ళిపోయినట్టు కూడా చూస్తుంటున్నా. ఆ పరలోకంలో ఉంటున్న ఆ ప్రభువుని చూస్తున్నట్టు కూడా చూస్తుంటున్నా. అక్కడ ఆ భాగాల్లో 10వ అధ్యాయం మనం చదువుకున్న 6 వచనంలో అక్కడ అనేక మంది ఆయన చూడలేక పారిపోయినట్టు కూడా చూస్తుంటారు కదండి. ఆ మాట చూడండి కావాలంటే దానిలో అదే మాటతో మనం అక్కడ చూస్తుంటున్నాం. పైన మాటలో ఆ 17వ మాట చూస్తుంది. దానిని నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగిలిన భయక్రాంతులై దాగుకునేవలని పారిపోయి. ఆ పరలోకంలో వచ్చిన ఆ ప్రభువుని దానియేలు చూస్తుంటున్నాడు కనుక అక్కడ ఉన్నవారు కూడా ప్రభువుని చూడలేక వెళ్ళిపోయిన వారు. అంటే చూడండి, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత ఉన్నతమైన వాడో అక్కడ ఉన్నవారు చూడలేదు కానీ దానియేలు చూశారు. దానియేలుకు ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూపించాడు, ఆయన శరీరాన్ని చూపించాడు. ఆయన ఎంత గరుడమైన దేవుడో అది ఈ భూలోకంలో ఉంటున్న దానియేలుకు ఆ పరలోకంలో ఉంటున్న ఆ ప్రభు ఆయన యొక్క దర్శనం ద్వారా ఆయన చూపించినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత గొప్ప ధన్యత అండి దానియేలు జీవితంలో. మనకు కూడా అలాంటి ధన్యత ఇచ్చాడు. ఊరికి ఆయన చూసే ధన్యత ఇచ్చాడు కానీ ఆయనతో సహవాసం చేసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. యుగంలో ఆయన జీవించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత ఆధిక్యత, ఎంతో ధన్యత ప్రభు మన పట్ల ఉంచాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే ప్రభు నమ్ముకున్న మనం ప్రభు ఒక బలలో చేవేస్తున్నాం, మనం ఆయన పాత్రలో చేవేస్తున్నాం. మనం అయోగ్యులము కాక యోగ్యులంగా దానియేలులాగా యోగ్యులుగా ప్రభు సన్నిధానాన్ని చూడగలిగాడు కదండి. ఆ ప్రభువుకు మనం యోగ్యులుగా ఉండి ఆ ప్రభు ఒక బలలో చేసినప్పుడు నిజంగా ఆయన యొక్క బలలో చేసినప్పుడు ఆయన శరీరం రావాలి. ఆయన యొక్క అసపాతులో చేసినప్పుడు కదండి తాగుతున్నప్పుడు ఆయన యొక్క ఆ శ్రమలు మనకు రావాలి. నిజంగా ఆయన మన పట్ల చేసిన మేలును ఉపకారంలో మనం తలపోసుకుంటూ
ఆయన ఆరాధించని కనపరచడం కాక.